కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లిఫ్ట్ పెట్టకపోతే ముచ్చమరి మల్యాల దగ్గర నీళ్లు వాడుకోలేం కదా, దానికోసం ఆ విధంగా చేయాల్సి వచ్చింది. అది కంటిన్యూగా లిఫ్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అలగనూరు కానీ ఇవన్నీ ఎంత ఉంటాయి, కొలిచగా ఉంటాయి బ్యాలెన్సింగ్. దాంట్లో నీళ్లు వస్తూ ఉంటాయి, బయటికి పోతా ఉంటాయి, మళ్ళీ అది ఫిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ లిఫ్ట్ కూడా ముచ్చుమరి మల్యాల కూడా అది కంటిన్యూస్ గా అది ఆపరేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు లిఫ్ట్ వచ్చినది కావచ్చు, కానీ దానికి వచ్చే నీళ్లు కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవాలి, లోతులు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో వి ప్రకాష్ గారు, ఫైనల్ గా ఏం జరుగుతుంది ఇప్పుడు? అల్టిమేట్ గా ఒకటైతే క్లారిటీ ఇచ్చారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అయితే అది కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు ఒపీనియన్ వ్యక్తం చేశారు. మరి అది రేవంత్ రెడ్డి విజయమే కదా? రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ చంద్రబాబు నాయుడే నా మాటని కోర్టులో కేసు చేయకుండా ఏం చేయకుండా అది కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ కదా, చెప్పండి మాట్లాడుకోలేదనేది. ఎక్కడి నుంచి అయితే ఆయన ఒక నుంచి మొదలు పెట్టిండు, ఈయన ఒక మొదలు పెట్టిండు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు, చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్జిటి స్టే ఉన్నది. ఇప్పుడు అది మొదలు పెట్టినా అయిపోయేటట్లేదు. ఇక బ్లేమ్ అయిన్లు బాగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా. మీరు ఇంకా ఎన్ని తీసుకుపోతారు, అవసరమా? ఇప్పుడు పక్కన మీరు ఒకటి వినండి భరత్ గారు, వాళ్ళకు కూడా అర్థం కావాలి. పక్కనున్న పాలమూరుకేమో నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు అభ్యంతరం చెప్తాడు. 45 టీఎంసీలు న్యాయంగా రావాల్సిన వాట. ఎందుకంటే పైన 80 టీఎంసీలు ఇవ్వాల్సిన దాంట్లో 35 టీఎంసీలు వాళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక ఆల్రెడీ వాడుకుంటున్నారు. తెలంగాణలో 45 టీఎంసీలకి ఆబ్జెక్షన్ పెట్టిండు. ఆబ్జెక్షన్ పెట్టేసరికి ఏమైంది, పాలమూరు రంగారెడ్డి ముందుకు పోలేకపోతున్నది. ఇక్కడనేమో చిత్తూరు దాకా పోతాయి, కుప్పం దాకా పోతాయి, నెల్లూరు జిల్లా సంగమానికట్టు దాకా పోతాయి, పెన్నా ఆయకట్టు అంతా కూడా కృష్ణా నీళ్లతో కలుస్తాయి. ఆయన తుంగభద్ర తీసుకపోక దూరాల నుంచి వచ్చే కృష్ణా నీళ్ళని కూడా తీసుకుపోతా ఉన్నాడు. తెలంగాణ ఎట్లా ఉండాలండి మరి? తెలంగాణ అనేది సవతి తల్లి ప్రేమనా, లేకపోతే ఇది వివక్షనా? ఏమనుకోవాలి? అట్లా కాదు, తీసుకుపోతారు. వదిలించుకున్న తర్వాత కూడా ఈ పీడ మీకు 299 ఇచ్చినారు, 200 టీఎంసీలో మీరు ఏమైనా చేసుకోండి. ఇప్పుడు బిగులు జలాలు వచ్చేసి మాకు బిగులు జలాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. 811 టీఎంసీలు 299 మీకుంటాయి, 512 కాకుండా ఆ లోపల ఏమైనా కట్టుకుంటాము. బిగుడు జలాలంటే మాకే కదా, రాయలసీమకు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం ఉంటే వాడుకుంటాం, లేకపోతే మీరే కదా మాకు వదిలేస్తుంది. మేమేమో పాలమూరులలో ఒక చుక్క నీరు కూడా మేము వాడుకోవద్దు. ఆయన దత్తం జిల్లా ఒకప్పుడు ఆయన మాత్రం కుప్పకు తీసుకుపోతాడు, ఆడ కండగలేరు సమస్యలకు తీసుకుపోతాడు. తెలుగంగ పేరుతోని పైప్ లైన్లు వేసుకొని మద్రాసు తీసుకుపోవాల్సిన నీళ్లను ఓ పెద్ద కాలువ తీసి రోజుకు 10 టీఎంసీలు తీసుకుపోయేటట్టు తయారు చేసుకున్నాడు. నవ్విపోతాడు కాక నాకేమి సిగ్గు అని చెప్పి ఏం చేసినా తెలుస్తుంది అనుకుంటే నడవదండి. ఇది దాంతో మీరు అన్నట్టు దేనికైనా వాడుకోండి అని మీరు అంటున్నారు. మరి ఆయన ఎందుకు అభ్యంతరం చెప్తాను? మీకు 300 టీఎంసీ కావాలి రాయలసీమకు, మిగులు జిల్లాలల్లో మాకు ఒక 45 టీఎంసీలు న్యాయంగా రావాల్సిన వాటా నీళ్ళు ఇవ్వరా మీరు? రాయలసీమకే కదా బిగులు జిల్లాలు, రాయలసీమకే కదా బచావతి ట్రిబ్యునల్ ప్రకారము బిగులు జిల్లాలు. బిగులు జిల్లాలతో ప్రాజెక్టు కట్టుకుంటాం మేము. ఒక చుక్క నీరు లేదు మీకు. ఏదైతే మొదలు కట్టుకున్న తుంగభద్ర మీద కట్టుకున్న కాలువలకు తప్ప మీకు నీళ్లకు రాజోలి బండకు 10 టీఎంసీలు 20 టీఎంసీలు అడిగినా కూడా మీకు బచావతి ఇవ్వలేదు. కేసీ కెనాల్ కు పెంచమంటే కూడా పెంచలేదు, 39 ఇచ్చింది. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చిన అంటే గాలేరు నగరి, తెలుగు గంగ, బ్రహ్మంగారి మఠం, వెలిగొండ, వెలుగోడు వీటికి దేనికన్నా అనుమతి ఉన్నదా అండి? ఇన్ని ప్రాజెక్టులకేమో మీరు చెరువుల్లో ఉన్నవాటి భారీ 150 టీఎంసీలు దొంగతనం చేసుకొని పోతున్నారు. మాకు న్యాయంగా రావాల్సిన 45 టీఎంసీలు తీసుకుపోతారంటే అదుపులో లేస్తారా మీరు? ఆపండి, మీరేదా మీ దగ్గర వచ్చి కదా మాకు నీళ్ళు రావాల్సింది. మీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఆపొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపండి, కూర్చుంటే మీరు బదనాం అయిపోతారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. తెలంగాణకు ఎంత అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. అన్యాయం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా 12 ఏళ్ళైనా కూడా ఎంతకాలం చెప్పారు బతుకుతారు అట్లా రాజకీయంగా మీరు? మీకు ఎక్కడ తెలుగు సోదరత్వం ఎక్కడుందండి మీ లోపల? ప్రజల్లో ఉంది కానీ మీ నాయకులలో లేదు. మీరు ఇప్పటికీ మమ్మల్ని శత్రువుల్లానే చూస్తున్నారు.
57 ఏళ్ళు మమ్మల్ని ఎవరు? దోచుకున్నారు, గోసపెట్టిండ్లు. వాళ్ళు గోదావరి మీద భద్రాద్రి 500 కిలోమీటర్లు ఒక దారి కట్టడానికి మీకు మనసు రాలేదు. మీరు ఇంకా ఒక్క నుంచి లోపల దేవాలయాలు 50 TMC అంటే ఏంటంటే ఉద్యోగాలు దొంగలని ఇంకా మాట్లాడుకుంటా పోతే కట్టిండ్లు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.